వాట్ ఈజ్ అప్ యూట్యూబ్. యాజ్ యూజువల్గా మనం ఈరోజు టైం చూసుకుంటే 3:41 అండ్ ఇట్స్ సండే. సో సండే కదా అని చెప్పి రెస్ట్ తీసుకుందాం అనే టైప్ కాదనమాట మనం. అండ్ ఇట్లా బ్రేక్ తీసుకోవడం వల్ల మధ్యలో అంటే మనం ఏదైతే స్లీప్ ఎర్లీ మార్నింగ్ రొటీన్ ఉంటుందో అది బ్రేక్ చేసినాం అనుకోండి, మళ్ళీ అది కంటిన్యూ కానికి టైం పడుతుంది. సో అది ఎట్లుందో అట్లనే వదిలేసేయాలా అండ్ కంటిన్యూ అట్లనే చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఈ 3 o'clock వేకింగ్ అప్ అనేది ఎన్ని రోజులు చేయగలుగుతామో చూద్దాం. సో అదనమాట స్టోరీ. ఇప్పుడు లేచిన, సో ఐ హ్యావ్ టు హ్యావ్ మై మీల్ వన్ అరౌండ్ 4:30కి అట్లా తిన్నాము. ఇప్పుడు 3:30 అవుతుంది. వాటర్ అయితే తాగేసిన 1 లీటర్. ఇంకొంచెం మిగిలి ఉన్నాయి, ఇవి కొట్టేసాము ఇప్పుడు. మీరు కూడా వెళ్ళి మార్నింగ్ 1 లీటర్ వాటర్ కంప్లీట్ చేసిన తర్వాతనే ఏదైనా తినాలి. ఏం లేదు, హైడ్రేటెడ్ ఉంటుంది బాడీ, అన్ని న్యూట్రియంట్స్ మంచిగా పంప్ అవుతాయి అన్నమాట. మీల్ 1 తినేసిన తర్వాత ఏడిపోతున్నామో అది మాట్లాడుకుందాం. సో సీ యూ ఇన్ మీల్ 1. టైం వచ్చేసి 4:46 అవుతుంది. వీఆర్ హ్యావింగ్ మీల్ 1. సో రైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత విల్ గో టు జిమ్కి పోయి వాకింగ్ కంప్లీట్ చేసుకొని రైడ్కి కూడా ఇప్పుడే పోను. అరౌండ్ 6:30కి అట్లా పోదాం. ఇప్పుడైతే మరి చీకటి ఉంటుంది. 6:30కి అట్లా వెళ్ళి వాకింగ్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ రోజుకి చేయాల్సింది 1 hour చేస్తే అన్నే 8,000 కరెక్ట్ 8,500 స్టెప్స్ అయిపోతాయి అన్నే. సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇంటికి వచ్చేటప్పుడు చికెన్ తెచ్చుకొని కుక్ చేసేసుకొని పెట్టుకుంటే అయిపోతుంది. మ్యారినేట్ చేసుకొని ఈరోజు వండుకొని రేపు. అండ్ వన్ థింగ్ ఇంకోటి ఏంటంటే, ఈరోజు వింగ్స్ ఫస్ట్ మనం ఏం చేస్తాం, మొత్తం చికెన్ తీసుకుంటాము, దాన్ని బోన్లెస్ చేపిస్తాం అనమాట. నేను 1.5 kg 2 kgs స్కిన్లెస్ తీసుకొని దాన్ని బోన్లెస్ చేపించేస్తా మొత్తం. అయితే దాంతో పాటు మనకి వింగ్స్ కూడా వస్తాయి కదా. అండ్ వింగ్స్ వచ్చిన రోజు వింగ్స్ వండుకుంటా. మిగతా డే మొత్తం బోన్లెస్ ఉంటది కదా, బోన్లెస్ హాఫ్ కేజీ అది వండేసుకుంటా. అది కరెక్ట్ 1,500 grams వస్తుంది ఈరోజు తీసుకొచ్చేది. సో 500 అనమాట. అట్లా సెట్ అయిపోతుంది. ఐ థింక్ నాకేమనిపిస్తుంది అంటే, ఏ రోజు అయితే వింగ్స్ వచ్చిన రోజు ఉంటుందో ఆ రోజు కొంచెం చికెన్ క్వాంటిటీ తక్కువ అవుతుందేమో అనిపిస్తుంది. బట్ నేను అంత మ్యాటర్ ఏం కాదు, సెట్ అయిపోతుంది ఆడికాడికి. నా బాడీ వెయిట్ కి 160 grams ప్రోటీన్ కావాలి. బట్ నేను డైలీ 80 kgs తోని చూసుకుంటే 160 80 into 2 చేస్తే 160 కదా. సో 2.2 వేసుకున్నా కూడా 80 into చేస్తే 160 వస్తుంది. బట్ మనం 80 kgs లేము, ఇప్పుడు 76 kgs ఉన్నా నేను ఈ రోజుకి కూడా. 76 into 2 వేస్తే మాత్రం 152 వస్తుంది. బట్ నేను 2.2 తీసుకుంటా. సో మీరు ఇవన్నీ ట్రై చేయకండి. నేను ఆల్రెడీ 6 years ప్లస్ నుంచి ఇవన్నీ వేసుకుంటూ వస్తున్నా. స్టార్టింగ్ 2 years అయితే నేను ఏం తినలేదు. బట్ దాని తర్వాత అయితే 5 years అయితే నేను చికెన్, ఇవి ఎగ్స్ ఇవన్నీ డైలీ తినుకుంటూనే వస్తున్నా. సో నా బాడీ చాలా అంటే చాలా అడాప్ట్ అయిపోయింది. మీరు ఇట్లా సడన్ గా తింటా అంటే మాత్రం బాడీ అస్సలు తీసుకోలేదు. సో జస్ట్ చూడండి అంతే. దీంట్లో సగం తీసుకున్నా కానీ మీకు చాలా ఎక్కువ అయిపోతుంది. బట్ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. నేను 2.2 తీసుకున్నా కానీ 167 grams కావాలి. 76 into 2.2 తీసుకుంటే 167 grams. దానికి మనం ఎక్కువనే హీట్ చేస్తాం. 500 grams చికెన్ తీసుకొని 6-8 eggs తింటే నాకు ఆల్మోస్ట్ 180+ అయిపోతుంది ఆడ ప్రోటీన్. సో కొన్ని డేస్ ఎక్కువ, కొన్ని డేస్ తక్కువ, అట్లా నడుస్తుంది. చల్తా ఏం కాదు. ఐ విల్ హ్యావ్ దిస్ అండ్ బైక్ పైన కలుద్దాం. సో గాయ్స్, టైం ఎంత స్పీడ్గా అయిపోతుంది అసలు అర్థం అవుతలేదు. ఇట్స్ 7:30. రైడ్ క్యాన్సిల్ అయిపోయింది. అంటే రైడ్ అంటే 10-20 మంది ఏం లేరు, కానీ నేను ఒక్కనే పోదాం అనుకున్నా. అండ్ మనం ఎవరితో ఎక్కువ తిరగము. సో అంతా ఏకాకియా ఏమంటారు దాన్ని, ఏం చెప్పాలనుకున్నా అర్థమైంది మీకు. అదనమాట స్టోరీ. ఇప్పుడు ఇదేం స్టోరీ చేస్తున్నాం ఇలా అంటే, దీన్ని ఇప్పుడు మనం కట్ చేస్తున్నాం. ఎందుకంటే అండ్ ఇది పాత టీషర్టే, 1.5 year 2 years అవుతున్నట్టు తీసుకొని కూడా. సో దీని లెంత్ చాలా ఎక్కువ ఉంటది అనమాట. అది నాకు నచ్చట్లేదు. సో ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. ఇది ఆల్రెడీ క్రాప్ చేసిన టీషర్టే. దీనిపైన పెట్టేసుకొని దాన్ని కట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో కొంచెం కింది కట్ చేస్తా, ఎందుకంటే ఈ స్లీవ్ ఇప్పుడు కట్ చేసిన తర్వాత స్లీవ్ ఇట్లా పైకి రోల్ అవుతుంది అనమాట.
సో ఆ రోల్ గానికి కొంచెం క్లాత్ మనం వదిలేయాలి. ఈ కట్ చేసేటప్పుడు స్ట్రైట్ లైన్ అయితే రావాలి. పెన్సిల్ అంటే స్కేల్ తోని కొలిసినంత స్ట్రైట్ రాకపోయినా ఏం కాదు, ఎందుకంటే ఈ ఎడ్జెస్ అనేటి రోల్ అయిపోతాయి అన్నమాట లోపలికి. అండ్ ఈ వేషాలన్నీ నేను చేస్తానే ఉంటా ఎప్పుడు. అండ్ 2-3 టీ షర్ట్లు ఫుల్ డ్యామేజ్ కూడా అయిపోయినాయి. లెట్స్ ట్రై దిస్ అవుట్. చాలా పొట్టిగా అయిందంటే బిస్కెట్ అయిపోతుంది, చాలా పొట్టిగా అయితే ఏం కాదు. ఎస్, డన్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మనం పోయి వాకింగ్ ఫినిష్ ఆఫ్ చేసుకొని చికెన్ తెచ్చేసుకుందాం. లెట్స్ గో. పాయింట్ వేసుకుని ఇవన్నీ ఎందుకు చెప్తున్నా నేను అసలు. మీల్స్ అయితే అన్ని కుక్ చేసేసుకున్నా. ఒక గ్లాస్ బౌల్ ఇందాక మీరు 2 గ్లాస్ బౌల్స్ వేసేవా, దాంట్లో ఒకటి వాళ్ళకి కింద వాడి ఫ్రిడ్జ్ లో పెడుతుంటే. సో ఏం చేయలేము ఇక. నేను ఎట్లయితే నా మైండ్ లో విజువల్స్ వచ్చినాయో సేమ్ అదే విధంగా పడ్డది. అది కింద ఇట్లా పడి టప్ అని వలిగిపోయింది. ఫస్ట్ కాఫీ అయితే ఇప్పుడే తాగట్లేను, ఒక 1 hour తర్వాత తాగుతా. ఇప్పటికి వీ హ్యావ్ జీరో షుగర్ స్ప్రైట్. అంతే. సేమ్ చికెన్ రైస్ 300 grams అండ్ చికెన్ 250 grams అండ్ పీనట్ బటర్. ఇది ఫినిష్ ఆఫ్ చేసేసి ఏదో చెప్దాం అనుకున్నా నేను. మీరు కట్లు ఉన్నప్పుడు చిన్న స్పూన్ వాడండి. అండ్ ఇది మీడియం అన్నమాట. చిన్న స్పూన్ అంటే ఇంకోటి ఇంకా చిన్న ఉంటది, దాంతో నోట్స్ తింటేనైతే ఎంతసేపు అవుతుంది అంటే అంతసేపు అవుతుంది. రైస్ కంటే ఎక్కువ నాకు ఓట్సే తినబుద్ధి అవుతుంది. ఈవెన్ 100 grams ఓట్స్ అయినా కానీ నేను మంచిగా మెల్లగా తింటా ఉంటా అనమాట. ఆమె ఫుడ్ గా చాలా ఎట్లా కంట్రోల్ చేసుకుంటున్నాను నాకే అర్థమైతలేదు. రిజల్ట్ చూస్తుంటే నాకు కూడా ఇంకా ఏం తినాలనిపిస్తలేదు. వన్స్ మిర్రర్ లో చూసుకుంటే ఇంకా నాకేం అంత. మళ్ళా మనం ఈ మధ్య అన్నిట్లా యాక్టివ్ ఉన్నాం, సోషల్స్ అన్నిట్లా. సో నాకు అంత టైం కూడా ఉంటలేదు అనమాట దేని గురించి ఆలోచించడానికి. దానికి దీని డే అసలు ఇట్లా 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 అయిపోతుంది చాలా స్పీడ్ గా. ఫినిష్ చేసి నేను డైరెక్ట్ జిమ్ లో కలుస్తా.